దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 2023 సంవత్సరం అంతా దేవుడు మనల్ని తన కృపలో కాపాడి ఈ నూతన సంవత్సరములో అనగా 2024 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి ఈ నూతన సంవత్సరమును మనము ఆశీర్వాదంగా అనుభవించాలని, ప్రభు కొరకు జీవించాలని దేవుడు కోరుకొని మనకి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. సో ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఇలాగున కలుసుకోవడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ. మీరందరూ మన ఛానల్ అలాగనే మా పైన చూపుతున్న మీ ప్రేమ అభిమానముల కొరకై ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. సుప్రియ దేవులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలని, నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలని, మనం నూతన అనుభవాన్ని ప్రభులో మనం అనుభవించాలని ప్రభు మన ఎడల ఎంతో కృపను చూపుచున్నాడు. నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళదాము. దేవుని వాక్యంలో ఉండాలి. మనం చూస్తే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ఇక్కడ దేవుని వాక్యములో మనకు కనబడుతుంది. దేవుని భక్తుడైనటువంటి దావీదు రాజు దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థన ఇది. దావీదు గారు దేవుని దగ్గర తన హృదయాన్ని సమర్పించి దేవునికి తన జీవితాన్ని అప్పగించి తను దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థనే ఈ మనం చదువుకున్న వాక్యము. ఇక్కడ దావీదు దేవుని అడుగుతున్నాడు, హృదయములో మరియు మనస్సులో నూతనమైనటువంటి స్థిరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనసును కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నాయందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. శుద్ధమైనటువంటి హృదయము అనగా పరిశుద్ధమైనటువంటి హృదయము మరియు అంతరంగములో నూతనమైనటువంటి స్థిరమైన నూతన మనసును పుట్టించుమని దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. సో ప్రియ దేవుని ప్రజలారా, మనకు కూడా ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి నూతన అనుభవం కావాలి. పాత సంవత్సరములో, గతించిన సంవత్సరములో 2024 సంవత్సరములో మనము చాలా నష్టాలను అనుభవించవచ్చు, అనారోగ్యాలను అనుభవించవచ్చు, రకరకాల సమస్యలను మనం ఎదుర్కోవచ్చు. గత సంవత్సరము మనము అనేకమైన అపజయాలను కూడా ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ఈ నూతన సంవత్సరంలో మన ఆరోగ్యము నూతనపరచబడాలి, మన మనస్సు నూతనపరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో మన హృదయం నూతనపరచబడాలి, మన ఆర్థిక పరిస్థితులు నూతనపరచబడాలి, మన ఆత్మీయమైన ప్రవర్తన నూతనపరచబడాలి. ఈ నూతన సంవత్సరము మనకొక నూతనమైన అనుభవాన్ని, నూతనమైన ఆత్మీయతను, నూతనమైన మనస్సును, నూతనమైన ఆలోచనలను మనం కలిగి ఉండి ఒక నూతన అనుభవంలో ప్రభుతో మనం గడపాలని, మన ప్రార్థన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాసాన్ని నూతనపరచుకొని ప్రభువులో మనము స్థిరమైన మనసు కలిగి ఈ సంవత్సరం అంతా
ప్రభులో మనం ఎదగాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తున్నది. దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తున్నది నూతనమైన మనస్సును పుట్టించుము అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో ప్రభు దగ్గర మనము నూతన అనుభవం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు గత పాత జీవితం నుండి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పాత జీవితము, పాపపు జీవితమును, ఆ పాపపు మనస్సును, పాపపు ఆలోచనల నుండి నన్ను విడిపించి నన్ను నూతనపరచు ప్రభువా, ఆ పాపపు ఆ అనుభవాల నుండి నన్ను విడిపించి ఈ సంవత్సరము నన్ను నూతనపరచు ప్రభువా అని మనము దేవుని దగ్గర ప్రార్థించాలి. అనేక సమస్యలను దినదినము ఎదుర్కొని ఉండొచ్చు. అనేక పరిస్థితులను నువ్వు దినదినము ఎదుర్కొని ఉండొచ్చు. ఏంటి నాకు ఇక విజయం లేదా, నాకు మేలు లేదా అని నువ్వు అనేక సార్లు బాధపడి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది మనకు ఒక నూతన జీవితం ఉన్నది. మనము నూతన అనుభవంలోనికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరము దావీదులాగా ఒకవేళ నువ్వు గడిచిన సంవత్సరములో కీడులతోని, పాపపు మనసుతోని, లేదా అప్పులతోని, సమస్యలతోని, పాపపు అలవాట్లతోని, అనారోగ్యాలతోని నువ్వు మానసికంగా అనేక వేదనలను అనుభవించి ఉండవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరములో అవన్నీ తొలగిపోయి మనం ఒక నూతన అనుభవంలోనికి రావాలని, నూతన అనుభవాన్ని నాలో పుట్టించు ప్రభు అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రభు మనకు నూతనత్వాన్ని, నూతన ఆత్మీయతను, నూతన జీవితాన్ని ఇస్తానని ప్రభు ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకే దావీదులాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ సంవత్సరాన్ని నాకు నూతనంగా మార్చు ప్రభువా, నూతనమైన ఆశీర్వాదాలతో నన్ను నింపాలి తండ్రి, నూతనమైన ఆరోగ్యాన్ని నాకు కలగచేయి. గత సంవత్సరము నేను అనేక అనారోగ్యముల చేత పీడింపబడుతూ ఈ నూతన సంవత్సరంలోకి వచ్చాను. ఈ నూతన సంవత్సరంలో నాకు ఒక నూతన ఆరోగ్య అనుభవం కావాలి, నూతనమైన మనస్సు, ఆత్మీయమైన మనస్సు నాకు కావాలి తండ్రి అని ప్రభువును మనం అడుగుదాం. మన ప్రభు నమ్మకమైన వాడు. ఆయన అడుగు వాటినల్లా మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా మనకు ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతన అనుభవంలోనికి వెళదాము. దేవుడు మన జీవితాలలో నూతన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నూతన కార్యాలను మన జీవితంలో, మన ఆత్మీయతలో, మన ఆర్థిక కుటుంబ జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ సంవత్సరము దేవుని కోరిక నువ్వు నూతన అనుభవంలోనికి రావాలని, నువ్వు నూతన ఆశీర్వాదాలను అనుభవించాలని, నువ్వు నూతన ఆరోగ్యాన్ని అనుభవించాలని, నూతనమైన ఆత్మీయ మనస్సును కలిగి ప్రభు కొరకు నువ్వు స్థిరముగా ప్రభువును మహిమపరుస్తూ నువ్వు జీవించాలని ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని మనందరికీ ఆయన అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరమును మనం ఒక నూతనమైన ప్రార్థన జీవితాన్ని కలిగి, ప్రభు పాదాలు పట్టుకునే నూతన అనుభవాన్ని కలిగి ప్రభుతో గడుపుదాము. దేవుడు మనందరిని దీవించునుగాక.